హలో అండి, నమస్తే. ఈరోజు మనము మినపప్పు వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. మీకు చూపిస్తానండి. ఈ మినపప్పు దాదాపు 5-6 గంటలు నానబెట్టినాను. ఇది బాగా నానిపోయిన మెత్తగా. ఇది వేసి మిక్సీ చేసేసుకుందాము. కొంచెము నీళ్ళు వేస్తానండి మెదగడానికి. బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తీసేసుకొని వడపిండి తయారు చేసేసానండి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండ్లో పెట్టేశాను. నూనె బాండట్లో వేసేసాను. బాండట్లో నూనె వేసేసానండి. ఇది సన్న సగం పెడుతున్నాను. ఇది కాగే లోపల ఇవన్నీ మనం కలిపేసుకుందాము. చూపిస్తాను ఇప్పుడు మీకు. అవసరమైతే నీళ్లు పక్కన పెట్టుకుంటే అవసరానికి పనికొస్తాయి. ఇప్పుడు ఈ మినపప్పులో ఇవన్నీ ఒక్కొక్కటి కలిపేస్తానండి. ఎర్రగడ్డలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాను. కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటాను. ఉప్పు ఇంత వేస్తున్నాను. ఈ మధ్య చాలామంది ఉప్పు తక్కువ తింటున్నారు కాబట్టి తగ్గించేసాను. ఇంకా బాగా కలిపేసుకోవడం. ఇది ఆ నూనె కాగే లోపల బాగా ఇది ఇట్లా వడక బాగా కలిపేసాను. నూనె కాగడమేనండి. ఇంకా బాగా ఈ విధంగా కలిపేసుకున్నాం. ఇంకా కలిపెట్టేసుకున్నాం. బాగా నూనె కాగిందండి. ఇంకా కలిసి కొంచెం ఫ్లేమ్ ఎక్కించుకొని ఆగేసరికి అటు ఇటు తిప్పుకోవాలి మాడకుండా. ఎక్కువ వేసుకుంటే మనము తిప్పుకోలేము.
కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని ఒక 5-6 వడలు వచ్చేటట్టుగా బాగా దోరగా వడలు కాగేదాకా గమనిస్తూ ఉండాలి. బాగా దోరగా ఎర్రగా కాగే వరకు బాగా వడలు అలా ఎత్తుతూనే ఉండాలి. లోపల పచ్చి లేకుండా లోపలంతా బాగా కాలి టేస్ట్ బాగుంటుంది. కాగాయండి, ఇంకా తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకో వాయి వేసుకోవాలి. ఇంకో వాయి వేసుకుందాము. ఇప్పుడు మినప్పప్పు వడల్లోకి కొంచెం కొత్తిమీర కారం చేసుకుందాము. ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర బాగా నలిపేసాను. ఉప్పు, పసుపు వేసానండి. కొంచెం ఇంగువ అరుగుదానికి అంతేనండి, ఇంకేం లేదు. కొంచెం చింతపండు వేస్తాను. ఇదిగోండి కొంచెం చింతపండు వేస్తున్నాను. ఒక చిటిక నలగడానికి నీళ్ళు వేసాను. రసం ఇప్పుడు మిక్సీ తిప్పేస్తాను. అది కాగే లోపల టైం వేస్ట్ చేయకుండా సన్నసగా నేను కాలుస్తున్నాను. కారం బాగా తయారైపోయింది. దీంట్లో ఈ విధంగా వేసేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు పచ్చిగా అది ఎవరైనా వేస్తే తినండి పిల్లలు. ఇవంతా దీన్ని పచ్చడిలాగా చేసేసి దాంట్లో వేసేసి కొంచెం తిరమాత వేసేస్తాను. బాగుంటుంది టేస్ట్. లాస్ట్ అయిపోయిందండి, ఇంకా ఆపేసాను. ఇంకా తీసి వేసేసుకున్నాను. పావుసేరు మినపప్పు వేసానంటే దాదాపు 20 వడల పైన వచ్చాయి. దీంట్లోకి కొత్తిమీర కారం వేసాను. మినపప్పు వడలు ఎంతో ఒంటికి మంచిది. స్నాక్స్ లెక్క పిల్లలు పెడితే ఇష్టంగా తింటారు. దాదాపు 4 పైన అవుతున్నారు కదండి పిల్లలు పండించి ఇంటికి రాగానే మనం ఈ విధంగా చేసి పెట్టినామంటే తినేస్తారు. బయటకు వెళ్తే ఎక్కడ కొనుక్కోకుండా. బయట ఫుడ్ మంచిది కాదు ఆరోగ్యానికి. కాబట్టి మనమే ఇంట్లో పిల్లలకి చేసి పెడితే మంచిది. ఇంట్లో అందరు తింటే అందరికీ మంచిదండి. ఈ విధంగా మినపప్పు వడలు తయారు చేశాను. వేడివేడిగా కొత్తిమీర కారం చేశానండి. దాని కాంబినేషను ఏదైనా బాగుంటుంది. నేను కొత్తిమీర కారం చేశాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.